వేదన బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ. దేవునికి మహిమ కలుగును గాక. మరి యాకోబు యోసేపును దీవిస్తూ అంటున్నాడు, యోసేపు నీవు ఫలించేడి కొమ్మగా ఉండబోతున్నావు, ఊట యొద్ద నీవు ఫలించబోతున్నావు అని తండ్రి యాకోబు యోసేపును దీవిస్తున్నాడు. ఈ ఉదయకాలము మన పరమ తండ్రి అయిన యేసు ప్రభువారు నిన్ను దీవిస్తున్నాడు. నీ గురించి, ఇదిగో నీ కుటుంబం గురించి ప్రభువు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఒక ఆలోచన ఆయనకుంది. ఏంటో తెలుసా? నీవు ఫలించాలి అని, నీవు వ్యాప్తించాలి అని, నువ్వు విస్తరించబడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య జీవపు ఊటై ఉన్నాడు. ఆయన యొద్ద ఎవరైతే ఉంటారో, ఆయనని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి జీవితం ఎలా ఉంటుందంటే ఫలభరితంగా ఉంటుంది. అందుకే ఆయన నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో మీరు తీగలై ఉన్నారు అని ప్రభువారు అంటున్నాడు. ఈరోజు నీ జీవితం ఎండిపోయినట్టుగా, ఫలములు లేని చెట్టులాగా ఒకవేళ నీ జీవితం ఉందేమో, ఈ ఉదయ కాలమున నీవు ఊట యొద్ద, మన దేవుడైన యేసయ్య ఆయన ఊట యొద్ద, ఆయనే జీవజలపు ఊటై ఉన్నాడు. ఆయన యొద్ద నువ్వు నాటబడినప్పుడు నువ్వు ఫలించబోతున్నావు, నువ్వు అభివృద్ధి చెందబోతున్నావు. అందుకే ప్రభు ఈ ఉదయ కాలమున దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, ఫలింపజేయబోతున్నాడు. యాకోబు యోసేపును, తన సంతానమును, యోసేపు యొక్క సంతానాన్ని యాకోబు ఆశీర్వదించినట్లుగా మన తండ్రి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. ఆయన నిన్ను ఫలింపజేయబోతున్నాడు. ఎలా అంటే యోసేపును ఫలింపజేసినట్లుగా నిన్ను ఫలింపజేయబోతున్నాడు. నువ్వు అనేకమైన ఫలములు ఎదుగును అనుభవించబోతున్నావు. ఫలములు ఇచ్చే ఒక చెట్టులాగా నువ్వు ఉండబోతున్నావు. కాబట్టి ఇదే కాలంన ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభునామాన్ని మహింపరచండి. చిన్న ప్రార్థన. సర్వశక్తి గల దేవా, మీకు వందనాలు ప్రభువా. ఇంతకు మునుపు వరకు నీ బిడ్డలు ఎండిపోయినట్టుగా ఫలములు లేని చెట్టుగా ఉండొచ్చు, కానీ అయ్యా ఈరోజు మీరు మా తండ్రి, మీరే జీవజలపు ఊటయ్యున్న దేవుడు. నీ యొద్ద ఉండి నిన్ను ఆశ్రయించిన వారిని మీరు ఫలింపజేస్తారు. ఆ ఫలములను నాయన మేము అనుభవించేటట్లుగా చేస్తారు. కనుక ఎంతో మంది ఈ ఉదయ కాలంన ఈ వాగ్దానాన్ని నమ్ముతూ రిసీవ్ చేసుకుంటున్నారు. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో అయ్యా ఎక్కడ వారు ఎండిపోయినట్లుగా ఉన్నారు అక్కడ వారు ఫలించుదురుగాక, అక్కడ వారు విస్తరించుదురుగాక. అయ్యా ఆ రీతిగా వ్యాప్తింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.